తెలంగాణ భవన్లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ సీనియర్ నేత మధుసూదనాచారి జెండా పతావిష్కరణ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి స్వాతంత్రానంతరం భారత రాజ్యాంగ రచన కోసం ఏర్పాటు చేయబడ్డటువంటి కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా భారత రాజ్యాంగం 1950 జనవరి 26వ తారీఖు నుండి అమల్లోకి రావడం జరిగింది. మహానుభావుడైనటువంటి అంబేద్కర్ గారికి యావత్ తెలంగాణ జాతి రుణపడి ఉంటుంది. దేశానికి స్వాతంత్రం సముపార్జించి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా జరగాల్సినటువంటి కొన్ని వర్గాలకు, కొన్ని ప్రాంతాలకు జరగాల్సినటువంటి న్యాయం జరగడం లేదు. కాబట్టి ఆ మహానుభావుడి స్ఫూర్తి అన్ని ప్రాంతాల వారు, అన్ని వర్గాల వారు మరి గౌరవప్రదమైనటువంటి జీవితం, అభివృద్ధిలో వారు భాగస్వాములు కావాలనేటువంటి దాన్ని అమలు చేయడంలో పాలక వర్గాలు కొంతమేరకు విఫలమైనవి. కాబట్టి ఏ వర్గాలకైతే స్వాతంత్రానంతరం దక్కాల్సినటువంటి వాటా కావచ్చు, ఫలాలు కావచ్చు, ఫలితాలు కావచ్చు రాలేకపోతూ ఉన్నాయో